నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆయన విపక్షంపై ఈ మధ్యకాలంలో సమయం సందర్భాన్ని బట్టి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకటి నిరుద్యోగానికి సంబంధించింది, ధరల పెరుగుదలకు సంబంధించిన విషయాల్లో, రైతులకు గిట్టుబాటు ధర, ఇట్లాంటి విషయాల్లో ఆయన మాట్లాడుతున్నారు. తో పాటుగా మొన్నటి లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈవీఎంల గురించి ఆయన మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనవి. వాస్తవానికి ఒక బలమైన అభిప్రాయాన్ని కూడా ప్రజల్లో కలిగించే ప్రయత్నం రాహుల్ గాంధీ చేసిండు. ఆయన ఆ మేరకు ప్రజలు కూడా కొంత నమ్మడానికి స్కోప్ ఉండే ఒక వాతావరణం ఉన్నది. తాజాగా ఆయన అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న విషయాల్లో కేంద్ర ప్రభుత్వ పనితీరు, ప్రధానంగా విదేశాంగ విధానము ఇది బాగాలేదు అని, మోదీ భయపడుతున్నారు అని ప్రభుత్వ విధానాన్ని ఆయన విమర్శిస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఇవాళ పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నదని, ఈ కొరత కారణంగా దేశంలో ఆ ఇంపాక్టు కనబడుతున్నదని ఆయన సోషల్ మీడియాలోనూ బయట పదే పదే మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు, ముఖ్యమంత్రులు కూడా అందులో ఉన్నారు. వారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నేరుగా కాకపోయినా సరే పరోక్షంగానే సార్ వారు ఖండిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నదనే ఒక భావన కూడా కలుగుతూ ఉన్నది. ఈ కలగడానికి ప్రధానమైన కారణము రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధాన వైఖరిని తప్పుపడితే విదేశాంగ విధానంలో గొప్ప రాజనీతి ఉందని శశి తరూర్ సోషల్ మీడియాగా వేదికగా చెప్పడం. ఆయన్నే కాదు, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్, మాజీ మంత్రి ఆనంద్ శర్మ, ఎంపీ మనీష్ తివారీ వీళ్ళందరూ కూడా మోదీ పని విధానం బాగుందని, ఇతర దేశాలతో వ్యవహరిస్తున్న తీరు చాలా అద్భుతంగా ఉందని, ఈ క్లిష్ట సమయంలో ఆయన ఏ విధంగా ఎంత గొప్ప రాజనీతిని ప్రదర్శించాలో అలాంటి రాజనీతిని ప్రదర్శిస్తున్నారని వీరు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. అంటే పార్టీ అధినేత లోక్సభలో అన్నీ తానై మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఇవ్వబోతున్న నాయకుడిగా పేరున్నది. అలాంటి నాయకుని వ్యాఖ్యలను వీళ్ళు ఖండిస్తున్నట్లుగా, లేదా ఆయనకు అవగాహన లేదు అనే విధంగా, లేదా ఒక సమస్యను సరిగా అంచనా వేయలేకపోతున్నారు అనే అర్థం స్ఫురించేలా సీనియర్లు మాట్లాడుతున్నారు. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే కనుక ఈ 11-12 ఏళ్ల కాలంలో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. మనకు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన, ఆ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన విమర్శలు, అప్పుడు చాలామంది సీనియర్లు మౌనంగా ఉన్నారు. ఒకరు ఇద్దరు మినాయిస్తే కనుక కపిల్ సిబల్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుకొట్టడం జరిగింది. కానీ శశి తరూర్ లాంటి వాళ్ళు, ఆనంద్ శర్మ లాంటి వాళ్ళు, ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే కనుక గులాం నబీ ఆజాద్ ఇలాంటి వాళ్ళంతా ఒక 15-20 మంది అధిష్టానానికి వ్యతిరేకంగా లేఖలు రాయడం, అంటే అప్పటికే బాగా నష్టపోయి ఉన్న అగమ్య గోచరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక డైరెక్షన్ లెస్గా, లేదా వారు ఒక దారి వెతుకుంటున్న క్రమంలో ఆ దారికి మొత్తమే ఆ దారులు మూసే విధంగా సీనియర్ల వ్యవహార శైలి కనబడుతున్నది. అందులో యూపీఏ 1, యూపీఏ 2 మంత్రివర్గంలో, కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన వారు ఉన్నారు, ప్రధానంగా క్యాబినెట్లో ఉన్నవారు ఉన్నారు, గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారందరూ కూడా ఇవాళ ఈ 10 ఏళ్ల కాలంలో ఏదో సందర్భంలో రాహుల్ గాంధీని, ఆయన వ్యాఖ్యలను ఖండించిన వారే. వాస్తవానికి 10 ఏళ్ల కింది వరకు రాహుల్ గాంధీకి రాజకీయాలు అర్థం కాలేదనో, కొంత ఇంకా పరిణతి చెందాల్సి ఉందనో ఒక భావన ఉండేది. కానీ రాహుల్ గాంధీ వ్యవహార శైలి మారింది. ఆయన పూర్వంలాగా లేరు. ఆయన మాట తీరు, ఆయన మాటల్లో ఉన్న హానెస్టీ అది ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రధానంగా ఈ దేశంలో ఉన్న మధ్యతరగతి ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉన్నారు రాహుల్ గాంధీ. అయితే ఆయన లోపము మాట్లాడుతున్నారు. ఒక క్లిష్టమైన సందర్భం వచ్చినప్పుడు ఆయన మాట్లాడమే కాకుండా కార్యాచరణ తీసుకుంటే కనుక ఆయన మాట్లాడుతున్న మాటల్లో మరింత పదును ఉండాలి, ఎదురుపక్షాన్ని మరింత డిఫెన్స్లో వేసే విధంగా ఆయన వ్యూహరచన చేయగలగాలి. అవి లోపాలుగా ఉన్నాయి. ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను ఆయన అర్థం చేసుకుంటున్నారు. మిగతా రాజకీయ నాయకుల కంటే గోల్మాల్ చేయడం లేదు.
ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నిరూపించే ప్రయత్నం ఆయన చేయట్లేదు. యథార్థవాదిగా ఉన్నాడు అనే భావన మాత్రం చాలామందిలో ఉన్నది. అయితే మరి ఇవాళ ప్రస్తుత రాజకీయాలలో ఆ యథార్థంతోనూ లేకపోతే కనుక ఆయన సుమతి వేమన పద్యాలకు సరిపోయే వ్యక్తి అంటే కనుక సరిపోదు కదా. అవతలి వారు ఏం మాట్లాడుతున్నారో, అవతలి వారి వ్యూహం ఎట్లా ఉండబోతున్నదో దానికి తగిన వ్యూహరచన చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆయన వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి విజయమే లక్ష్యంగా ముందుకు నడవాల్సి ఉన్నది. కానీ ఇక్కడ ఆయన మాట్లాడిన దానికి అధికార పక్షాన్ని డిఫెన్స్లో వేస్తున్న క్రమంలో సీనియర్ ర్యాలను మరింత నెగిటివ్గా వెళ్ళే విధంగా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీకి కేవలం రాహుల్ గాంధీ నాయకత్వానికే కాదు, భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది ఇబ్బందికరమైంది. నిజంగానే మన ప్రాంతీయ పార్టీలను చూస్తూ ఉంటాం. ఒక నాయకుడు ఏదన్నా మాట్లాడితే కనుక గ్రామంలో ఉన్న ఆ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ కూడా ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడతారు, కార్యకర్తలు కూడా మాట్లాడతారు. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో 2 దఫాలుగా మంత్రివర్గంలో ఉన్నవారు రాహుల్ గాంధీ చేసిన స్టేట్మెంట్లకు లేదా విమర్శలను నిజంగా ఏ సందర్భంలో ఏం ఎందుకు మాట్లాడిందో కొంచెమన్నా వారు ఆలోచించి మాట్లాడితే బాగుండేదని చాలామంది కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు భావిస్తున్నారు. కాకపోతే నిజంగానే రాహుల్ గాంధీ వాస్తవాల ఆధారంగా మాట్లాడలేకపోతున్నారా? ఈ క్లిష్టమైన సమయంలో ఆయన ఉండాల్సినంత హుందాగా మాట్లాడాల్సినంత లేదా ఆ పదబంధాల ప్రయోగం అనుకున్నంత బలంగా లేదా వాస్తవ విరుద్ధంగా ఉన్నదా కూడా తనకు తానుగా మరొకసారి ఆయన పునర్నిర్వచించుకోవడమో లేకపోతే కనుక పునరాలోచన చేయడమో చేస్తే బాగుంటుంది. అయితే రాహుల్ గాంధీ భవిష్యత్ ప్రధానమంత్రి అని, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ప్రాణవాయువని భావిస్తున్న ఈ తరుణంలో తమ అధినేత ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఖండించకుండా మిగతా వాళ్ళు మౌనంగా ఉన్న బహుశా అదే అతిపెద్ద బలంగా మారవచ్చునో ఏమో. సహజంగానే కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి, ఉండడమే కాదు వ్యక్తీకరించబడుతుంటాయి కాబట్టి బహుశా ఇది కూడా అలాంటిదేనని సరిపెట్టుకోవాలా, లేదా కాంగ్రెస్ పార్టీ కాలానుగుణంగా మారితే బాగుంటుంది, లేకుంటే ఇబ్బందులు తప్పవని తెలిసి కూడా వారు అట్లాగే ముందుకెళ్తారా తెలియదు మరి.